ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. గమనించండి ప్రియులరా, మంచి కాపరి చేసే కార్యం ఏంటో తెలుసా? ఆ కింది కంటిన్యూషన్లో ఒక మాట ఉంటుంది, ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. మంచి కాపరి మీరు మంచిగా లేకపోయినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీకు సహాయం చేయడానికి ఎల్లవేళలా నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాడు. ఎంతవరకు కాపాడుతాడు అంటే, నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలని సైతం పణంగా పెట్టాల్సిన సందర్భం వస్తే తన ప్రాణత్యాగం చేసి నిన్ను ప్రాణాలతో కాపాడుతాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మంచి కాపరి మన కోసం చేసిన కార్యం ఏంటో తెలుసా? నిత్య నరకమునకు వెళ్ళవలసిన మనము ఆ నిత్య నరకమును తప్పించుట కొరకు ఈ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ మాటని చదువుతాను చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన కోసం దేవుడు ప్రాణం పెట్టడం లేదా? కల్వరి సిలువ మీద యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డానికి గల కారణం ఏంటి అంటే, నిన్ను నన్ను రక్షించడానికి. హీఈస్ ద గుడ్ షెపర్డ్. ఈయన మంచి కాపరి కనుకనే మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. లేకుంటే మనమందరము కూడా ఈ మంచి కాపరి లేకపోయి ఉంటే మనమందరం కూడా నిత్య నరకంలోనికి వెళ్ళిపోయేవారం. అయితే కింద గమనించండి ప్రియులారా, జీతము తీసుకొని ఉండేటటువంటి కాపర్లు తోడేళ్ళు వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోతాయంట. అయితే ఈ కాపరి నిత్యము నిన్ను విడువక కాపాడేటటువంటి కాపరి, నిత్య రాజ్యములోనికి చేర్చే వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడే కాపరి ఉన్నారో ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. హీఈస్ ద గుడ్ షెపర్డ్. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు నీతోనూ నీ కుటుంబముతోనూ తోడై ఉండి ఎటువంటి దురాత్మ అంధకార శక్తులు వాటి క్రియలు నీపైన నీ కుటుంబం పైన జయము పొందక ప్రభు నిత్యము నీకు తోడయుండి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు మంచి కాపరి అయి ఉన్నారు ప్రభువా. మా కొరకు మీరు ప్రాణము పెట్టి ఉన్నారు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో ప్రభువా జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.